చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భరించలేకపోతా ఉంది. ఇంత తక్కువ స్పాన్‌లో వాళ్ళ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అని ఆలోచిస్తున్నారు కానీ మీరు చేసే పనులే బాలేవు. మీ గ్రాఫ్ ఒకసారి చెక్ చేపించుకోండి. బికాజ్ మీ పనులు బాగలేకే జగన్మోహన్ రెడ్డి గారు నయ్యం. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారు అని చెప్పి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూసే పరిస్థితికి 18 నెలల కాలంలోనే వచ్చిందంటే మీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అక్రమ కేసులు, రెచ్చగొట్టటాలు, ఏది పడితే అది మాట్లాడటాలు, పక్కనోళ్ళని రౌడీలు అది ఇదని సంబోధించి మన రౌడీ భాష మాట్లాడటాలు, అసలు ఎలా అంటే అరాచకం అంటే ఎందుకు చూపిస్తున్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం స్వామి అని చెప్పి బాధపడతా ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్, ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు తరపున ఏదైతే కార్యక్రమాలు బాగా పెద్ద ఎత్తున జరిగినాయి ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా మనం ఈ పుట్టినరోజు చేయాల్సిందే, ఆయన మన దేవుడు లాంటి వ్యక్తి, ఆయన మనం మంచి చేశాడని చెప్పి సామాన్యుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పిలుపు కూడా ఇవ్వాల. అయ్యా మీరు చేయండి అయ్యా పుట్టినరోజు అని ఎవరు చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాకుండా లోకల్లో ఉన్న నాయకులు కూడా ఎవరు చెప్పలా. ఎవరికోళ్ళు ఇండివిజువల్గా ఎవరికోళ్ళు మేం చేయాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చేసి పెద్ద సక్సెస్ అయిపోయింది. దీంట్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లాభం చేకూర్చుకున్న వాళ్ళు ఏదో ఫ్లెక్సీ కడితే వాళ్ళ మీద కేసులు, లేదు ఇంకోరు ఎవరైనా బ్లడ్ ఇస్తే వాళ్ళ మీద కేసులు, ఇంకెక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాప్తార్లో ఆయన మీద అభిమానంతో పొట్టేళ్ళు కోసి ఏదైతే అన్నం వండి పెడితే వాళ్ళ మీద కేసులు, పొట్టేళ్ళు పబ్లిక్ ఎలా కోస్తారు అని. మరి రోజు గుళ్ళు గోపురాల దగ్గర రోజు కోస్తూ ఉంటాం, మన హిందుత్వం అని ఎలా చెప్పుకుంటూ ఉంటాం? మరి మీకు చట్టాల ప్రకారం అది లేదు అనుకుంటే పోలీసు వారు కూడా ఏదైతే ఆ కోళ్ళు కోసే దగ్గర పొట్టోలు కేసే దగ్గర గుళ్ళు దగ్గర ఉంటారు కదా కాపలాగా, జాతరలు ఎట్లాంటి జరిగినప్పుడు, తిరణాలు ఎట్లాంటి జరిగినప్పుడు. ఇక ఈ ఫ్లెక్సీలు అనే గతంలో కూడా కట్టారు కదా, గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే ఫ్లెక్సీలో ఎవడో ఏదో రాశాడు అంటే దానికే భయపడిపోవాలా ప్రభుత్వాలు, నాగబాబు గారిని అడిగితే చెప్పరా అలగా జనగం బలగా జలగం అని చెప్పి, బలగా జనం అని చెప్పి బాలకృష్ణ గారు అంటే నాగబాబు గారు మమ్మల్ని అట్టన్నారా బాలకృష్ణ ఎవరు తెలియదు అని చెప్పి ఈరోజు నా తల్లిని తిట్టారని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అని మళ్ళీ అదే తల్లిని తిట్టించుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఇంకేమనుకోవాలి? అంటే పౌరుషం అనేది ఒకటే. రెడ్ బుక్ ఇట తిప్పి ఇదిగో రెడ్ బుక్ అని చెప్పి పెద్ద ఈ రెడ్ బుక్ అని చెప్పి పరిపాలన సాగిస్తే అవతల కూడా శివుని ఎత్తులు ఉండదా, వాళ్ళకి బాధలు ఉండవా, పౌరుషాలు ఉండవా? అసలు ఈ ఆద్యం మొదలైంది ఎక్కడ? గతంలో ఫ్లెక్సీలు కట్టేటప్పుడు ఉండవా? బాలకృష్ణ గారు ఎన్ని సినిమాల్లో చెప్పలేదు? బాలకృష్ణ గారు చిరంజీవి గారు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు అభిమానులు పొట్టేలు కోసి రక్తాభిషేకాలు చేసుకునేది ఎక్కడ మీకు కనపడలేదా? నిజంగా ఈరోజు 18-20 నెలల కాలంకే ఇంతమంది ఒకసారి సమూహంలాగా వచ్చి మా జగన్ గారిని మేము సపోర్ట్ చేయాలి, మా జగన్ గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని మంచి చేయగలరు అని చెప్పుకుంటే మీకు అంత భయం ఏంటి? ఆయన కోసం ఎవరు రోడ్డు ఎక్కకూడదా? ఆయన కోసం ఎవరు ఖచ్చితంగా పని చేయకూడదా? ఆయన బాగా చేస్తే కూడా మీ బాధలేంటి? మీరు ఆయన మీద ఏదైనా ఉంటే డైరెక్ట్ పాలసీ మీద పోరాడండి. పాలసీ మీద జరగాలి అని చెప్పండి. మీరైతే రెడ్ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్లు అని చెప్పి మీరు పేజీలు తిప్పుతా అందరి ముందు అయితే చేయొచ్చు, అందరి ముందు మాట్లాడవచ్చు, సైకోగాడు అని మాట్లాడవచ్చు. అవతలోళ్ళు ఏమన్నా కానీ కేసులు. చివరాఖరికి ఎలా జరిగిందంటే ఫ్లెక్సీ ప్రింటర్ అని షాప్ మూసేపించారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ అసలు వాళ్ళ షాప్ మూపించారు. ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళని కేసులు, రక్తదానం చేసిన వాళ్ళ మీద కేసులు, పొట్టేళ్ళు తలకాయలకి అన్నం పెట్టిన వాళ్ళ మీద కేసులు, చివరికి ఫ్లెక్సీ ప్రింట్అవుట్ చేసిన వాళ్ళ మీద కేసులు, ఇంకెవరి మీద జనాలందరి మీద కేసులు, ఏదైతే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళ మీద కేసులు. ఇది గతంలో ఎప్పుడైనా ఉందా? అసలు ఇంత దారుణంగా ఓడిపోయారు, మేము 11 వచ్చినాయి అని చెప్పి రోజు మమ్మల్ని అంటున్నారు కదా. ఈ 11 వచ్చిన సీట్లను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడకూడదు కదా, మీరు ఏకదమ్గా పరిపాలించాలి కదా. ఎందుకు పరిపాలించలేకపోతున్నారు మీరు? ఎంతసేపు జగన్ గారి మీద ఏడిపోయినా ఈరోజు పొట్టేలు కోసారు అని మాట్లాడే వాళ్ళకి ఆ సంక్రాంతి కోడి పందాలు, ప్యాకాట్లు ఇవన్నీ నిషేధాలు కదా, మరి ఎందుకు చేస్తున్నారు అంత ఘనంగా? అమ్మాయిల చేత రికార్డింగ్ డ్యాన్సులు అవి నిషేధం కదా, ఎందుకు చేస్తూ ఉన్నారు అవన్నీ? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలే? పోయిన సంవత్సరం అంతా మేము పోరాడాం కదా దాని మీద, మొన్న జనవరిలో మొత్తం మేము పోరాడాం కదా, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలా? రికార్డింగ్ డ్యాన్సులు పరమదరిద్రంగా ఒక్కొక్కరి చేత వేపిస్తుంటే వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టలా? నిజంగా మీ హయాంలో మీరు ప్రజా పరిపాలన చేస్తే ఇంత దారుణమైన సిచ్యువేషన్ మీరు వెళ్ళరు. ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా పెత్తందారులు అనే వ్యక్తులందరికీ న్యాయం చేకూర్చే విధంగా లేనిపోని అక్రమ కేసులు బనాయించుకుంటే ఎవరికైనా బాధలు ఉంటాయి, ఎవరికైనా కోపాలు ఉంటాయి, ఎవరికైనా తిరుగుతూ ఉంటారు.
మేము మా మా మేము కష్టపడతాం, మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అధికారంలో తీసుకొచ్చుకుంటాం, మా జగన్ గారి కోసం మేము ఇంకా బలంగా పనిచేయగలుగుతాం, ఎన్ని కేసులు పెట్టా కూడా మేము భయపడమని చెప్పి రోడ్డు ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంత తక్కువ స్పాన్లో ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఎంత అభిమానం లేకపోతే ఎందుకు వస్తారు? ఆయన మీద ఎంతోమందికి అభిమానం ఉంది కాబట్టి, ఆయన పరిపాలన బాగా జరిగింది కాబట్టే, కేవలం రెచ్చగొట్టి ఆయన మీద దుష్ప్రచారం చేశారు కాబట్టే ఈ బాధల నుంచి వచ్చిన, కోపం నుంచి వచ్చిన ప్రేమ అది, ఆవేశం నుంచి వచ్చిన ప్రేమది, కన్నీళ్ళ నుంచి వచ్చిన ప్రేమది. ఈ ప్రేమను ఎవరు చూపించలేరు కదా, ఈ ప్రేమను ఎవరు తుడిచేయలేరు కదా. ఆయన మీద పూర్తి స్థాయిలో ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళు చదివిన స్కూల్లో వాళ్ళకి తెలీదా? మహిళలు పథకాలంటే వాళ్ళకి తెలీదా? నిరుద్యోగుల వాళ్ళు జాబులు ఇచ్చింది వాళ్ళకి తెలీదా? గొప్ప గొప్ప కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఏం తెలియదని దుష్ప్రచారం చేసి ఆ కంపెనీల ద్వారా లబ్ధి చేకూర్చిన వాళ్ళు తెలీదా? పోర్ట్లు అవి తీసుకొచ్చిన వాళ్ళకి తెలీదా? ఆయన ద్వారా లబ్ధి చెందిన ఉద్దానం వాళ్ళకి తెలీదా? ఆయన ద్వారా లబ్ధి చేకూర్చిన వాళ్ళని, ప్రాజెక్టులు కట్టిన విధానం ఆయన ద్వారా లబ్ధి చేకూరిన వాళ్ళకి తెలీదా? కరోనా టైంలో ఆయన బాగా చేశాడు కాబట్టి మేము బతికామని చెప్పి ఆలోచించే వాళ్ళకి తెలీదా? ఇవన్నీ ఆయన ద్వారా లాభం చేకూరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ బయటకు వచ్చేటప్పటికి మీరు అందరూ భరించలేకపోతున్నారు. ఆయన ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద కేసులు ఏం స్వామి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇంతకంటే దారుణంగా కట్టారు మీరు. సినిమా రిలీజ్ అయితేనే చాలు ఇంకా పాలించేవాడు ఎక్స్ అని చెప్పి ఇంకా అవి కూడా పెడతారు, అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా పెడతారు. అప్పుడు ఎవరు కేసులు పెట్టలేదే, అప్పుడు ఎవరు కేసులు నడవలేదే. ఈ వ్యవస్థని కేసుల ద్వారా ఏదైతే మనం కంట్రోల్ చేయాలి, కేసులని వ్యవస్థను వాడుకొని పూర్తి స్థాయిలో అవతలం కంట్రోల్ చేయాలంటే మనం పెట్టిన కేసులు ఎన్ని పెట్టినా కూడా అంతిమంగా వాళ్ళు ఏమైనా తగ్గుతున్నారా? ఎవరు తగ్గట్లేదు కదా. బికాజ్ ఆఫ్ జగన్ గారి వల్ల ఏదైతే లాభం చేకూరిన వాళ్ళు, జగన్ గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిన వాళ్ళందరూ ఇప్పుడు బాధపడతా ఉన్నారు. మా జగన్ గారికి ఏంటి ఈ పరిస్థితి, మా జగన్ గారిని మేమే ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వాళ్ళే రోడ్డెక్కుతున్నారు. ఈరోజు సామాన్యుల మీద మీరు పెట్టే కేసులన్నీ రేపొద్దున ఈ సామాన్యులు ఇంకా తిరగబడే దానికి ముందుకెళ్తుంది. ఎంత కంట్రోల్ చేద్దామంటే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీనే ప్రజలు భయపెట్టారు. ఇంతకంటే ఇంక ఎమర్జెన్సీ ఉంటుందా? ఫ్లెక్సీలు కట్టుకునే స్వేచ్ఛ లేదు, ఫ్లెక్సీ ప్రింటర్ ఆపేస్తారు, పొట్టేలు కోసం అన్నం పెడితే బాధలు, రక్తదానం చేస్తే బాధలు. ఇంతకంటే ఎమర్జెన్సీ ఎక్కడైనా దేశంలో ఏ ప్రభుత్వం చేయగలిగితే? దాడులు ఇంకా పీక్ లెవెల్. ప్రభుత్వం పరిపాలన చేసి ఇదిగో మేము ఇది చేసామని చెప్పండి అంటే చెప్పరు. గోమోసం టన్నులు దొరికితే దాని మీద కేసులు ఉండవు. ఈ ధోరణి ఏంది? మీరు చూడండి, ఇంతమంది జనాలు దేనికి వచ్చారు? వైసీపీ అఫీషియల్గా ఏమైనా పిలిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుండే ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ ఎమ్మెల్యేలో లేకపోతే ఇన్ఛార్జ్లో ఎవరైనా పిలిపించారా? ఎవరు పిలిపిలా, ఇండివిజువల్గా అందరూ వచ్చి చేసుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ మా జగన్ గారికి మేము అండగా ఉంటాం అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళే బలంగా ఇంకా పనిచేస్తూ ఉన్నారు. మా జగన్ గారి కోసం మేము ఎంత దూరమైన వెళ్తామని చెప్పి వాళ్ళే బయటకు వచ్చి పనిచేస్తున్నా కూడా మీరు ఎందుకు భరించలేకపోతున్నారు? సామాన్యులు కదా వాళ్ళు. సామాన్యులు పొలం పని చేసుకునే వాళ్ళు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు, మా అభిమాన నాయకుడికి మేము అండగా ఉంటామని చెప్పి బయటకు వచ్చేదే కార్యక్రమం చేసినా కూడా మీరు భరించలేని సిచ్యువేషన్లో ఉన్నారా? ఇంత భరించలేకపోతున్నారా? నిజంగా ఈ ప్రభుత్వం మేము పరిపాలన అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాల్సింది పోయి అవతలని రాకుండా చేస్తాం, అవతలని భూస్థాపితం చేస్తాం, అవతలని రౌడీలుగా చిత్రీకరిస్తాం, అవతల మీద దుష్ప్రచారం చేస్తాం. ఇంకా చెప్పాలంటే జగన్ గారికి విపరీతమైన కేసులు పెట్టేస్తాం. మేము పరిపాలన చేసి అధికారంలో రావాలనుకోవట్లేదు, కులాలను కలిపి అధికారంలో రావాలనుకుంటున్నాం, లేదా పార్టీలు కలిపేసి అధికారంలో రావాలనుకుంటున్నాం. ఈ ఆలోచనతో నడుస్తుంది. ఇది మానుకోండి దయచేసి. ప్రజా పరిపాలన అందించండి. మీ మీద ప్రజలు కూడా అంతే ప్రేమ పెట్టుకుంటారు. అబద్ధాలు చెప్పకండి, నిజంగా పరిపాలించండి దయచేసి.